హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, నీకు పెళ్ళైందా? బ్రో, అయితే ఒకటి చెప్తున్నాను చూడు. నీ లైఫ్లో ఇప్పటి వరకు మీ మమ్మీని ఎంత లవ్ చేసావో అలానే పెళ్ళైన తర్వాత కూడా మీ మమ్మీని లవ్ చేస్తూ నీ వైఫ్ని కూడా రెండో మహారాణిలాగా, తను కూడా క్వీనే, నీ లైఫ్లో వచ్చిన ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. నీ లైఫ్లో నీ వైఫ్ని ఎప్పుడు ఒక క్వీన్ లాగా చూడు. ఎందుకంటే 60 ఇయర్స్ వచ్చిన తర్వాత, లేకపోతే నువ్వు ముసలోడివి అయిపోయిన తర్వాత నీతో పాటు నీ కష్టాల్ని పంచుకునేది నీ వైఫే. నీ పిల్లలు నీకు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు. సో వైఫ్ని ఎప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకో. తనకు కూడా గౌరవం, రెస్పెక్ట్ వచ్చేలా చూడు. నలుగురు ముందు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు వైఫ్ మీద జోకులు వేయడం ఆపే. తన రెస్పెక్ట్ తగ్గితే నీ రెస్పెక్ట్ కూడా తగ్గినట్టే. బ్రో, నువ్వు ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి భోజనం రెడీ చేసి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి బాధ్యతలను చూసుకుంటూ, మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ, మన రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏమాత్రం తగ్గకుండా అన్ని రెస్పెక్ట్గా చూసుకుంటూ, రెస్పాన్సిబుల్గా చూసుకుంటూ నీ గౌరవాన్ని పెంచుతూ ఉండేదే భార్య. బ్రో, నీ లైఫ్లో వైఫ్ని ఒక క్వీన్ లాగా చూసుకో. ఎప్పటికీ నీకు కష్టాల్లో నష్టాల్లో అర్థం చేసుకునేది నీ వైఫ్. సో బ్రో, లైఫ్ బాగుండాలంటే వైఫ్ బాగుండాల్సిందే. బ్రో, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి. థ్యాంక్ యూ.